యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో చలో పార్లమెంటు సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యలను ఖండిస్తూ నల్ల బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ విద్యార్థులపై జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించడం, విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఢిల్లీ జంతర్ మంతర్ లో విద్యార్థులపై లాఠీ చార్జ్ బేషరతుగా ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. నీటి విద్యార్థుల మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి నిన్న ఢిల్లీ రాజధాని నడిబొడ్డున విద్యార్థులపైన విచక్షణారహితంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి గాయపరచడం జరిగింది. కొంతమంది విద్యార్థుల తలలు బరిగినాయి, అమ్మాయిల బట్టలు నింపిన పరిస్థితి ఉన్నది. దుర్మార్గంగా పోలీసులు ఒక గుండాల్లాగా ఢిల్లీ పోలీసులు బీజేపీ కార్యకర్తల్లాగా వ్యవహరించి ఇవాళ అక్కడ విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసినారు. విద్యార్థులు చేస్తున్నది వాళ్ళ హక్కుల కోసం కాదు. గతంలో విద్యార్థులు చనిపోయినారు, నీట్ పరీక్ష రాసి 20 మంది పైగా విద్యార్థులు చనిపోయినారు. పేపర్ లీకేజీకి బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మరి రాజీనామా చేయాలని యావత్ భారతదేశం అంతా బగ్గుమని ఢిల్లీ రాజధానిని మొత్తం ఎక్కడ చూసినా విద్యార్థి లోకమే స్తంభించిపోయింది. మరి విద్యార్థుల స్పందన చూసైనా ప్రభుత్వానికి నరేంద్ర మోడీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. తక్షణమే విద్యాశాఖ మంత్రే కాదు, వీటన్నిటికీ కారణమైన విద్యాశాఖ మంత్రితో పాటు ఆయన వెనకేసుకొస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఇవాళ విద్యార్థుల మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఎవరైతే ఆ లాఠీ చార్జీలో గాయపడ్డ వాళ్ళు ఉన్నారో ఇప్పటికీ 100 మందికి పైగా విపరీతమైన గాయాలైనట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నది. మరి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చిన ఆ ఘటనను చూసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ భారత యువతంతా కూడా ఆవేదనతో, ఆక్రోశంతో ఇవాళ రోడ్లపైకి వస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం అనుచాలను చూస్తే అంతకు రెట్టింపు పోరాట మార్గంలో ముందుకు వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా